ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవీ సా మాం పాతు సరస్వతీ. భగవతి భారతి నిశ్శేషజాడ్యాపః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భాగవతోత్తములారా, మనం భాగవతంలో అతి సుందరమైనటువంటి ధ్రువోపాఖ్యానాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని, ఆయన గుణగణాలను నారదుడు ధ్రువునికి ఉపదేశం చేశాడు. అవి హృదయంలో నాటుకునేలాగా ఆ ధ్రువునికి ఆ నారదుడు ఉపదేశించాడు. మరి సామాన్యమైనది కాదు కదా ఆ స్వామి యొక్క వాసుదేవ మంత్రం. అన్నమాచార్యుడు రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అని తన కీర్తనలో కూడా రాసుకున్నాడు. ఆ మంత్రాన్ని గురించి మనము మొదట అనుష్ఠానం చేసుకుందాం. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము. చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము. కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము. వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము. వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. ముంగిట విష్ణు మంత్రము ముగిసుకుడు పఠించే. ముంగిట విష్ణు మంత్రము ముగిసుకుడు పఠించే. వింగడమైన పునబ్బే
వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదియే పరబ్రహ్మ మంత్రము. నన్ను కావగలిగే పో నాకు గురుడియగాను, నన్ను కావగలిగే పో నాకు గురుడియగాను. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. చూసారా, ఆ స్వామి నామాన్ని మంత్రంగా ఎవరు ఏ విధంగా జపించినా అన్ని కోర్కెలు నెరవేరుస్తాడు. మరి ఇక్కడ ధ్రువుడు వాసుదేవ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. నారదుడు అదే ఉపదేశం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ నారదుల వారు ఉత్తానపాదుని వరకు వెళ్ళాడట. ఏం చేస్తున్నాడు ఆ రాజు ఒకసారి చూద్దామని ఆయనను ఆహ్వానించి ఉన్నతాసనం మీద కూర్చుండబెట్టాడు. అప్పుడు ఆయనతో ఈ విధంగా అంటున్నాడు. భూనాయక నీవిపుడు ఆమ్లానాస్యుడవగుచు చాలా, మదిలో చింతంబూనుటకేమి కటంబన, ఆ నారదు తోడ ఆతడనియన్ మరలన్. వెళ్ళాడు, ఉచిత ఆసనం మీద కూర్చున్నాడు. ఉత్తానపాదుని వంక చూశాడు. చూస్తే ఆయన ముఖమంతా కూడా చాలా బాధపడుతూ ఏదో ఆలోచిస్తున్నట్లు ముఖం వాడిపోయి ఉంది. రాజా, నీవు ఇంత గొప్ప ప్రభువువి కదా, నీకెందుకయ్యా ఈ బాధ? ఏం ఆలోచిస్తున్నావు? ఏమిటి చింతిస్తున్నావు? ఏమిటి కారణం అని అడిగాడు. మునివర వివేకశాలియు అనఘుడు 5 ఏళ్ల బాలుడు అస్మత్ప్రియనందనుడు, అదయుడగునా చేతను పరిభవమంది చనియే తల్లియుతానున్. ఓ మునీశ్వర, వివేకశాలియు అనఘుడు చిన్నవాడు, వాడికి ఏది మంచి చెడ్డ ఏమీ తెలియదు. విచక్షణ జ్ఞానం కూడా సరిగ్గా లేనటువంటి 5 ఏళ్ల బాలుడు అస్మత్ ప్రియనందనుండు, చాలా బుద్ధిమంతుడు, వివేకశాలి. అలాంటి నా ప్రియ నందనుడు, నా కుమారుడయ్యా, నాచే పరిభవమంది చనియే. తప్పు తెలుసుకున్నాడు. ఎవరికైనా ఆ క్షణంలో కోపం వచ్చినప్పుడు ఏం చేస్తామో ఎవరికీ తెలియదు. మనస్సు అదుపు తప్పుతుంది. ఆ కాలంలో ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరిని బాధ పెడుతున్నారో ఏమీ కూడా ఆలోచించరు. చిన్ని కుమారుడిని నేను పరాభవం చేసి పంపించేశానయ్యా, ఆ తల్లి తాను ఇద్దరు కూడా వెళ్ళిపోయారే, మునివరా ఎక్కడున్నారో కదా అని బాధపడుతూ చెప్పాడు. చని ఉగ్రాట విజొచ్చి అచ్చట పరిశ్రాంతుండు, క్షుత్పీడితుండును సంలానముఖాంబుజుండు
అనగుండును బాలకుండైన మత్తనయున్ ఘోర వృకాహి భల్లముఖ సత్వశ్రేణి భక్షించెను అని దుఃఖించెదనాదు చిత్తమున ఆర్యస్తుత్య ఇట్లౌటకున్. చూసారా, తప్పు చేసేశాడు. అడవుల్లోకి వెళ్ళిపోయాడు తన కుమారుడు. కానీ ఉగ్రాటవిజొచ్చి అచ్చట పరిశ్రాంతుండు, క్షుత్పీడితుండు. అలసిపోతాడు. చిన్న బాలుడు కదా, ఆ అరణ్యంలో నడిచి నడిచి అలసిపోయి ఆకలి వేస్తుంది. క్షుత్పీడితుండును సంలాన ముఖాంబుజుండు. చెమట పడుతుంది, దుఃఖంతో ఉంటాడు, పరాభవింపబడ్డానని. మరి అలాంటి నా కొడుకు ఎంత బాధపడుతూ ఉన్నాడో కదా. ఆ అరణ్యంలో ఏ పాపము చేయలేదు కదా. ఘోర వృకాహి భల్లముఖ సత్వశ్రేణి భక్షించెను. ఆ అరణ్యంలో రకరకాల తోడేళ్లు, పాములు, ఎలుగుబంట్లు అన్నీ ఉంటాయి, క్రూర మృగాలు. అవన్నీ భక్షించి ఉంటాయా నా కుమారుడిని? దుఃఖించెదనాదు చిత్తమున ఆర్యస్త్యుత్య ఇట్లౌటకున్. ఇప్పుడు నేను బాధపడుతూ ఉన్నాను. ఎందుకు ఈ విధంగా అయింది? నా చేత ఈ విధంగా అవమానపడ్డాడు కదా, నాకెందుకు అంత కోపం రావాలి అని ఇప్పుడు బాధపడుతున్నానయ్యా అని అనుకుంటూ చెప్పాడట. అట్టి ఉత్తమ బాలు నా అంకపీఠమందు కూర్చుండనీక నిరాకరించి అంగనాసక్త చిత్తుండనైన ఎట్టి నాదు దౌరాత్మ్యమిది మునినాథ చంద్ర. ఉత్తమ బాలుని నా తొడ మీద అంకపీఠమునందు కూర్చుండనీక ఒక్కసారి నేను నిరాకరించానే, ఎంత తక్కువగా ఆలోచించాను. ఒక మహారాజునై ఉండి ఏమైంది నా మంచి బుద్ధి అని అనుకుంటూ ఉన్నాడు. అంగనాసక్త చిత్తుండనైన ఎట్టి. ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహమే అన్నిటికీ కారణం. రావణాసురుడు కూడా అంత గొప్పవాడైనా పరస్త్రీ వ్యామోహంతోనే ఒక్క బలహీనత వలన నాశనమై పోయాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన అంటూ ఉన్నాడు, ఒక్క స్త్రీ వల్ల, స్త్రీ మీద ఉన్నటువంటి వ్యామోహం వల్ల నా చిన్ని కుమారుణ్ణి నేను ఇంత అవమానించాను కదా. నాదు దౌరాత్మ్యమిది, నా దౌర్భాగ్యం ఇది అని బాధపడుతూ ఉన్నాడు. జరిగిపోయిన తర్వాత బాధపడితే ఏంటి ప్రయోజనం? మొట్టమొదటే మనము బుద్ధిని ఉపయోగించి అన్ని ఆలోచనలు చెయ్యాలి. పని చేసిన తర్వాత, ఆ కర్మ చేసిన తర్వాత దాని ఫలాన్ని భగవంతుడికి మాత్రమే వదిలిపెట్టాలి. మనమేమీ చెయ్యలేము. నా విని నారదుండు నరనాథునకిట్లను నీ కుమారుడా దేవ కిరీట రత్న రుచి దీపిత పాద సరోజుడైన రాజీవదళాక్షరక్షితుడు అశేష జగత్పరికీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు వానికి దుఃఖమేటికిన్. నారదుడు అంటున్నాడు ఆ నరనాథునికి, ఏమంటున్నాడు? నీ కుమారుడు ఆ దేవ కిరీట రత్న రుచి దీపిత పాద సరోజుడైన, అంటే ఆ దేవ కిరీట, దేవతల కిరీటాల్లో రత్నాల్లో దీపిత పాద సరోజుడు అంటే ఆయన పాదాల మీద పడి వాళ్ళ కిరీటాలతో సహా వాళ్ళు ధ్యానం చేస్తారు ఆ స్వామిని. ఆయన పాదాలకు ఆంచి తమ శిరస్సులను. అలాంటి రాజీవ దళాక్షరక్షితుడు, ఆ చక్కటి కమలాల వంటి కన్నులు కలిగినటువంటి ఆ స్వామి రాజీవ దళ అక్షర రక్షితుడు,
అశేష జగత్పరికీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు. నీ కొడుకు ఆ నారాయణుని సేవించడానికి వెళ్ళాడయ్యా. ఎవరనుకున్నావు? ఆయన. ఇంకా నీ కొడుకు ఎలాంటి వాడు? అశేష జగత్పరికీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు. అంత గొప్పవాడైన విష్ణుమూర్తిని ఆశ్రయించినటువంటి నీ కొడుకు లోకాలన్నీ కూడా కీర్తిస్తాయి. ఆ సంపద కోసం వెళుతున్నాడు. నీ సంపద అతనికి అక్కర్లేదు. అంటే నిజమైన సంపద ఏదో నీ కొడుకు తెలుసుకున్నాడయ్యా. మనమంతా కూడా దీన్ని గురించి చక్కగా ఆలోచించాలి. ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉండేటువంటి భౌతిక సుఖాలు, భౌతిక సంపదలు, భౌతిక సంపదలకు ఆలవాలమైనటువంటి మన గృహాలు, మన భూములు, మన ఆలు పిల్లలు, వీరందరికంటే ఆ స్వామి యొక్క దయ అనన్యమైనది. దానిని సంపాదించడానికి మనం మాత్రమే ప్రయత్నించాలి. ఇవన్నీ శాశ్వతం కాదు. కాబట్టి వాటి కోసం వెళుతున్నాడయ్యా నీ కొడుకు. ఆ కీర్తి సంపద సంపాదించుకొని వస్తాడు. వాని కోసం నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు అంటున్నాడు. కావున అమ్మహాత్ముండు సుకర్మము చేత సమస్తలోక పాలావళి కందరాని సముదంచిత నిత్య పదంబునన్ ప్రభు శ్రీ విలసిల్ల జందు తులసీదళదాము భజించి ఆ జగత్పావనుడైన నీ సుతు ప్రభావమెరుంగవు నీవు భూవరా. ఆ మహాత్ముడు సుకర్మము చేత అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము అదే మన వెంట వస్తుంది. మనము ఈ జన్మలో ఎన్ని మంచి కర్మలు చేసినా మనకెందుకు దుఃఖాలు వస్తున్నాయి అని మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం అనుభవిస్తున్నదంతా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితమే. తప్పదు. పూర్వజన్మలో ఎంత పాపం చేసుకున్నా ఈ జన్మలో దానిని అనుభవించవలసిందే. ఇక్కడ ఈ ధ్రువుడు అమ్మహాత్ముండు సుకర్మము చేత సమస్తలోక పాలావళి కందరాని సముదంచిత నిత్య పదంబునన్. సమస్త లోక పాలావళి అంటే ఈ సమస్త లోకాలను పాలించేటువంటి దేవతలందరికీ ఎవరికి అందనటువంటి నిత్య పదంబు అంటే సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనటువంటి పదాన్ని పొందడానికి వెళుతున్నాడయ్యా. ప్రభు శ్రీ విలసిల్ల జందు అంటే నిత్యమైన సంపదను పొందడానికి, నిత్య పదాన్ని పొందడానికి వెళుతున్నాడు. విలసిల్ల జందు తులసీదళదాము భజించి ఆ జగత్పావనుడైన నీ సుతు ప్రభావమెరుంగవు నీవు భూవరా. ఆయన ఎంత పుణ్యాత్ముడో నీకు తెలియదు రాజా. నువ్వు ఒక సామాన్య బాలుడు అనుకుంటున్నావు. అతడు సామాన్యుడు కాదు. 5 ఏళ్లకే ఆ స్వామిని సేవించాలి అన్న తపన అతనిలో కలిగింది అంటే అతను ఎన్ని జన్మల నుంచి ఆ పుణ్యం చేసుకున్నాడో దానిని దాచుకున్నాడు. ఆ సంపద కోసం వెళుతున్నాడు. ఎంత అదృష్టవంతుడివయ్యా నీవు. నీ సుతుడి యొక్క ప్రభావం నీకు ఎప్పటికీ తెలియదు అని అంటూ ఉన్నాడు. అది యునుగాక నీ కీర్తియు జగములయందా కల్పమునొందజేయు అంచిత గుణరత్నాకరుడిటకే తెంచును శోకింపకుము అతని గూర్చి సుభగ చరిత్ర. నీ కీర్తియు జగములయందు ఆకల్పమునొందజేయు. కొడుకన్నవాడు ఎప్పుడు కూడా పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినంతనే కలుగదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం అప్పుడు పొందుర సుమతి అని సుమతి పద్యంలో ఉంది. అదేవిధంగా ఆ పుత్రుడు జన్మించడం గొప్ప కాదు, ఆ పుత్రుడి గురించి కీర్తి అంతా వ్యాపిస్తే జగత్తంతా కూడా మెచ్చుకుంటూ ఉంటే అప్పుడు ఆ తండ్రి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. అదేవిధంగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు, నీ కీర్తి కూడా ఈ కల్పమున్నంత వరకు యుగాంతము వరకు కూడా చెప్పుకుంటారయ్యా. అంచిత గుణరత్నాకరుడిటకే తెంచును. అతడు తప్పకుండా ఆయన దయకు పాత్రుడై తిరిగి వస్తాడు. ఆ స్వామి ఆ శ్రీహరి దయకు పాత్రుడై తిరిగి నీ దగ్గరికి వస్తాడు, శోకింపకుము అని చెప్తూ ఉన్నాడు. అని నారదుండు పలికిన విని మనమున విశ్వసించి విభుడును ప్రియనందను చింతించుచు ఆదరమున చూడండయ్య రాజ్యమును భూజ్యముగన్. నారదుడు చెప్పాడు, చెబితే విని మనస్సులో విశ్వసించి అంటే నమ్మాడు పూర్తిగా. ఎందుకంటే ఆ నారదుడు త్రిలోక సంచారి, ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి. సాక్షాత్తు బ్రహ్మ యొక్క కుమారుడు, మానసపుత్రుడు కదా. ఆయన మాటలు విని ఆనందించాడట. ప్రియనందను చింతించుచు, ఎప్పుడు వస్తాడు నా ప్రియపుత్రుడు, ఆ శ్రీహరి యొక్క దయకు పాత్రుడే ఎప్పుడు వస్తాడు నా పుత్రుడు, అతన్ని నేనెప్పుడు చూస్తాను అని రాజ్యభోగాలనన్నిటినీ కూడా వదిలిపెట్టేశాడు. పూజ్యముగా అంటే వదిలిపెట్టేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఆ ధ్రువుడేం చేస్తూ ఉన్నాడో చూద్దాం. చని ముందట కనుగొనే మధువనమును మునిదేవయోగి వర్ణిత గుణపావనమును దుర్భవ జలపదవనమును నిఖిలైక పుణ్యవర భవనంబున్. మధువనానికి చేరాడు కదా ధ్రువుడు. చని ముందట కనుగొనే మధువనమును, అది ఎలాంటిది? మునిదేవయోగి వర్జిత గుణపావనమును. మునులు, దేవతలు, యోగులు వీళ్ళందరూ కూడా అక్కడ గుణగణాలను స్వామిని పొగుడుతూ ఉంటారట. అలా పవిత్రమైనటువంటి ఆ వనాన్ని చూశాడు. అంతేకాకుండా దుర్భవ జలపద వనమును, అక్కడున్నటువంటి గాలి ఎటువంటిది అంటే మళ్ళీ మళ్ళీ దుష్ట జన్మలు ఎత్తకుండా ఆ దుష్ట జన్మలనే మేఘాలను పారద్రోలేటువంటి గాలి ఆ మధువనంలో ఉంటుందట. చూడండి, ఆ గాలి సోకితేనే ఎన్నో జన్మల నుండి చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా మేఘాలలాగా తొలగిపోతాయట. నిష్కల్మషమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ సంచార పూరితమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఆ స్వామి యొక్క దయను పొందుతారట ఆ వనంలోకి వెళ్ళినట్లయితే. అట్లుగని దాయంజని యమునా నదిన్ కృత స్నానుండై నియతుండును సమాహిత చిత్తుండునునై సర్వేశ్వరుని ధ్యానంబు సేయుచు. ఆ విధంగా వెళ్ళాడు. ఏ విధంగా పూజ చేయాలో నారదుడు ఉపదేశించాడు కదా. యమునా నది ఎంత పవిత్రమైనది, ఆ యమున ఒడ్డునే కదా శ్రీకృష్ణ పరమాత్మ నిత్యము మురళీ గానంతో గోపికలనందరినీ, గోపబాలురనందరినీ అలరించినటువంటి పవిత్రమైనటువంటి ఆ యమునా నది. దానిలో స్నానం చేశాడు. సమాహిత చిత్తుండునై, ఇక వేరే ధ్యాస లేదు, వేరే ఆలోచన మనసులో లేనే లేదు. సర్వేశ్వరుని ధ్యానంబు సేయుచున్ త్రిరాత్రంబులకొక్కమారు కృతక పిత్త బదరీ ఫలపారణుండగుచు. అంటే త్రిరాత్రములకు అంటే 3 రాత్రులకొక్కసారి ఆ రేగుపళ్ళు,
వెలగపళ్ళు, అలాంటి వాటిని ఆ శరీర స్థితిని అనుసరించి సేవిస్తూ ఉన్నాడట. ఒక్క మాసంబు హరిన్ పూజించి, ఆ విధముగా 1 నెల పూజించాడు. ఆ తర్వాత 6 దినంబులకొక్కపరి కృతజీర్ణ తృణపర్ణాహారుండగుచూ. ముందు 3 రాత్రులకు ఒకసారి ఆ రేగుపళ్ళు, ఆ ఫలాలు భుజించేవాడు. కానీ ఆ తర్వాత 6 దినములకు ఒక్కసారి ఇంకేం భుజిస్తూ ఉన్నాడో చూడండి. ఆయనకి ఇంకా ఆహారం మీద మెల్లిమెల్లిగా విరక్తి పుడుతోంది. 6 రోజులకు ఒకసారి ఎండుటాకులు, గడ్డి తింటూ ఉన్నాడట. కృతజీర్ణ తృణపర్ణాహారుడగుచు, ఆకులు, ఎండిపోయినటువంటి గడ్డి ఆకులు అవి సేవిస్తూ. 2వ మాసంబున విష్ణు సమారాధనంబు చేసి అంత నుండి నవరాత్రంబులకొక మారు ఉదక భక్షణంబు సేయుచు. 1 నెలంతా 6 దినములకు ఒకసారి ఎండిపోయిన గడ్డి ఆకులు తింటూ గడిపాడు. విష్ణు సమారాధన చేశాడు. ఇక ఆ తర్వాత 9 రోజులకు ఒకసారి కేవలము ఉదక భక్షణంబు, నీరు మాత్రమే తాగుతూ చేశాడట. ఇక 3వ మాసంబున మాధవు నర్చించి అంత నుండి 12 దినంబులకొక మారు వాయుభక్షణుండగుచూ. తర్వాత 12 రోజులకు ఒకసారి కేవలము గాలిని మాత్రమే పూజిస్తూ జితశ్వాసుండై, ఊపిరి బిగబట్టి జితశ్వాసుండై ఆ విధంగా పూజించాడు. 4వ మాసంబునందు పుండరీకాక్షుని భజించి అంత నుండి మనంబున అలయక నిరుచ్ఛ్వాసుండై. ఆ తర్వాత ఇక అలసట అనేది ఎక్కడుంటుంది? ఆ స్వామి ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోయినట్లే. ఇక అలసట అనేది లేదు, ఉచ్ఛ్వాస అనేదే లేదు. ఇక నిరుచ్ఛ్వాసుండై ఏకపదంబున నిలిచి పరమాత్మం చింతింపుచు అచేతనంబైన స్థాణువు బోలే 5వ మాసంబును జరిపెనంత. చూడండి, అంత చిన్న బాలుడు ఆ సంకల్పం ఎంత గట్టిదో మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. సత్సంకల్పే నిస్సంకల్పం, అది సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. ఇక్కడ ఆ సంకల్పం అనేది చాలా గట్టిగా ఉంది ఆయనకు ఆ 5 ఏళ్ల వయస్సులో. అప్పుడు ఇన్ని 5 మాసాలు ఈ విధంగా ఒంటి కాలు మీద నిలబడి ఆ స్వామిని చింతిస్తూ, సర్వదా అంటే నిద్ర అనేది ఆయనకు లేదు, ఆహారము లేదు, సర్వస్య శరణాగతి. స్వామి నీవే దప్పై తక్పరం బెరుంగన్ అని గజేంద్ర మోక్షంలో ఆ ఆఖరుకు ఆ ఏనుగు ఒంటికాలు మీద నిలబడి ఆ స్వామిని పిలిచిందట. ఆ విధంగానే ధ్రువుడు కూడా ఒంటికాలు మీద నిలబడి ఆ పరమాత్మని చింతిస్తూ ఒక రాయిలాగా, కదలని రాయిలాగా అలా గడిపాడట 5 మాసాలు. చూడండి ఆ సంకల్పం ఎంత గొప్పదో. ఇక సకల భూతేంద్రియాశయమగు హృదయంబునందు విషయముల చందనీక మహదాది తత్వ సమాజములకును ఆధారభూతమును ప్రధాన పురుషేశ్వరుడైనట్టి శాశ్వత బ్రహ్మంబు తనదైన హృదయ పద్మమున నిలిపి హరి రూపమున కంటే అన్యంబు నెరుగక చిత్తమం విభునందు చేర్చియున్న కథన ముల్లోకములు సాలకంపముందే వెండియును పేర్చి అయ్యర్భకుండు
ధరణి నొక్క పాదంబు చేర్చి నిల్చున్న వేళ పేర్చి అబ్బాలునంగుష్ఠ పీడజేసి. సకల భూతేంద్రియాశయమగు హృదయము. ఈ ఇంద్రియాలు సకల భూతాలకు కూడా ఆలవాలమైనటువంటివి. అంతే కదా, ఈ ఇంద్రియాలతోనే మనము విషయవాంఛలు అన్నీ కూడా తీర్చుకుంటున్నాం. ఆ ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఆ హృదయమునందు విషయముల చందనీక అన్ని పురికలుపుతూ ఉంటాయి. నువ్వు చెడువే చూడాలి, చెడు వినాలి, చెడు కనాలి, ఇలాగా మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ వాటిని తన అదుపులో ఉంచుకున్నాడు ఆ చిన్ని బాలుడు. మహదాది తత్వ సమాజములకును మహత్ ఆది తత్వ సమూహాలకు ఆధారభూతము. అంటే ఈ ప్రపంచమే కాదు, ఈ 14 లోకములలో ఉన్నటువంటి 84 కోట్ల జీవరాశులందరికీ ఆధారభూతుడైనటువంటి ఆ శాశ్వత ప్రధాన పురుషేశ్వరుడు, శాశ్వత బ్రహ్మము, అందరికీ కూడా తండ్రి వంటివాడు. శాశ్వత బ్రహ్మాన్ని తన హృదయ పద్మంలో హృదయ పద్మమున నిలిపి హరి రూపమున కంటే అన్యంబు నెరుగక. చూడండి ఎంత స్థిరత్వాన్ని సంపాదించాడో ఆ 5 ఏళ్లకే. వయసుతో సంబంధం లేదు. ఎందుకండి ఇంత చిన్నతనంలోనే పూజలు, భజనలు, ఆ కథలు ఇవన్నీ అవసరమా అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే చిన్నతనంలోనే ఒకటి మనసులో ముద్రించుకుపోతుందో అది ఎప్పటికీ కూడా బయటికి వెళ్ళమన్నా వెళ్ళదు, తిరిగి వెనక్కు వెళ్ళదు. అదేవిధంగా ఆ పూర్వజన్మ సుకృతం కొద్దీ మా నాయనమ్మతో సహవాసము, మా మేనత్తలందరూ చెప్పినటువంటి భాగవతము, ఇవన్నీ కూడా మంచి మాటలు, పాటలు, ఇవన్నీ విని 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 దాని మీద మక్కువ ఎక్కువైంది. లేకపోతే ఈ విధంగా మీతో ఈరోజు సంభాషించుకునేటువంటి అవకాశం నాకు వచ్చేది కాదు. దీనికి జన్మ జన్మలకు ఆ పరమేశ్వరునికి నేను రుణపడి ఉంటాను. ఆ విధంగా ఇక్కడ ఆ శాశ్వత బ్రహ్మము తనదైన హృదయంలో నిలిపి, కానీ ఆ పుణ్యపురుషుడెక్కడా, మనమెక్కడా? వారి కాలి గోటికి కూడా మనము తరం కాము. ఆ హరి రూపమున కంటే అన్యంబును ఎరుగక చిత్తమవిభునందు చేర్చియున్న కథన ముల్లోకములు సాల కంపముందే. ఆయన తపశ్శక్తికి ముల్లోకాలు కూడా కంపించిపోతూ ఉన్నాయట. ఆ స్వామి మీద ఉన్నటువంటి అతని భక్తికి కంపముంది. వెండియును పేర్చి అయ్యర్భకుండు ధరణి నొక్క పాదంబు చేర్చి నిల్చున్న వేళ పేర్చి అబ్బాలు నంగుష్ట పీడ చేసి. అయినా సరే ఆ అర్భకుడు, ఆ చిన్న బాలుడు శక్తి అంతా తగ్గిపోతూ ఉంది. ధరణిని ఒక్క పాదంబు చేర్చి ఆ ఒక్క పాదము మీదే నిలుచుకుని అంగుష్ట పీడనంబు చేసి బొటనవేలితో ఆ భూమిని ఒత్తి నిలబడి ఉన్నాడట. వసుమతీ తలమర్థము వంగజొచ్చే. చూడండి, ఆ చిన్న బాలుడు ఆ బొటనవేలితో భూమిని ఒత్తి నిలబడితే ఆ భూమి కుంగిపోతూ ఉందిట. ఆ శక్తి ఏమిటి అంటే భక్తి యొక్క శక్తి. భూరి మద దుర్నివారణ వారణేంద్రము ఎడమగుడి నొరగక నడుగుడుగునకును జలన మందుచు నడుగెడు కలము బోలే. వసుమతీతలము అర్థము వంగజొచ్చే, సగం భూమి వంగిపోతూ ఉందట. ఏ విధంగా అంటే భూరి మద దుర్నివారణ వారణేంద్రము ఎడమకుడి నొరగగ నడుగడుగునకును. ఒక్క మదమెక్కినటువంటి ఏనుగు కుడి ఎడమలకు వంగుతూ ఉన్నప్పుడు అటు ఇటు
ఊగుతున్న పడవ ఎట్లా ఉంటుందో ఆ విధంగా భూమి వంగిపోయింది అని చెప్తూ ఉన్నాడు. చలనమందుచు నడగెడు కలము బోలే అంటే ఆ బలంగా ఉన్నటువంటి మదపుటేనుగు కుడి ఎడమలకు వంగుతూ ఉన్నప్పుడు, ఊగుతూ ఉన్నప్పుడు ఆ ఊగుతున్న పడవలాగా ఆ భూమి వంగిపోతూ ఉంది అన్నాడు. చూడండి భక్తి యొక్క గొప్పతనము ఎటువంటిదో. అతడు అనన్య దృష్టిని చరాచర దేహ శరీర ధారణా స్థితి గల ఈశునందు తన జీవితమున్ ఘటింపజేసి ఏ కటగనదన్నిరోధమున గైకొని కంపమునుందే ఈశ్వరుండతడు చెలింప నిజ్జగములన్నీయు చంచలమయ్యే భూవరా. చూసారా, అనన్య దృష్టిని చరాచర దేహ శరీర ధారణా స్థితి గల ఈశునకు ఒక్కటే ఏకాగ్ర అనన్య దృష్టి అంటే ఇంకా వేరే దృష్టి లేదు. ఎట్లాంటి స్వామిని చూశాడు? దేహ చరాచర దేహ శరీర ధారణా స్థితి గల, ఏ శరీరం కావాలంటే ఆ శరీరాన్ని ఆ స్వామి ధరించగలడు. మరి అందుకే దశావతారాలను ధరించాడు. ఎప్పుడెప్పుడు ధర్మం అంతరించిపోతుందో ఆ ధర్మాన్ని కాపాడడం కోసం మరి ఇన్ని రకాల అవతారాలు ఆయన ఎత్తవలసి వచ్చింది కదా. మత్స్య కూర్మ వరాహ నారసింహ రామ బలరామ ఇన్ని అవతారాలు ఆయన ఎత్తవలసి వచ్చింది. అన్నీ చరాచర దేహ శరీర ధారణా స్థితి గల ఈశునందు తన జీవితమున్ ఘటింపజేసి అంటే ఆయనలో ఐక్యమైపోయింది ఈ ఆత్మ పరమాత్మలో. తన జీవితాన్ని ఆయన చరణాల వద్ద ఉంచాడు. ఆయన ఇంకా ఏమీ అవసరం లేదు. ఏకతన గణతన్నిరోధమున గైకొని కంపమునుందే ఈశ్వరుండతడు. ఆ నిరోధంతోట ఈశ్వరుడే చలించిపోయాడు. ఆయనకే కంపం వచ్చేసింది. నేనంటే ఇంత ఇష్టమా ఈ బాలునికి అని ఒక్కసారి చలించిపోయాడట. ఇజ్జగములన్నీయు జంచలమయ్య భూవరా. సాక్షాత్తు అందరినీ పెంచి పోషించేటువంటి ఆ సర్వేశ్వరుడే చలించిపోతే ఇక ఈ భూప్రపంచమే కాదు, ఈ 14 లోకాలలో ఉన్న వారందరూ కూడా చలించిపోయారట. ఏమిటి ఈ బాలుడి యొక్క శక్తి అని. ఆలోక భయంకరమగు నాలోక మహావిపద్దశాలోకనులై ఆలోక పాలురందరు ఆలోక శరణ్యుకాన నరిగిరి భీతిన్. ఆలోక భయంకరమగు నాలోక మహావిపద్దశాలోకనులై. చూడండి ఆ లోక అన్నది ఎన్నిసార్లు పద్యంలో వచ్చిందో. అంటే చూడ్డానికే భయంకరమైనటువంటి ఈ విపత్తును లోక పాలకులందరూ కలిసి ఆ స్వామిని శరణు వేడడానికి వెళ్ళారట. ఇక ఆ స్వామితో ఏం చెప్తారో, ఆ స్వామి ఏ విధంగా అనుగ్రహిస్తాడో రేపటి రోజు మనము తెలుసుకుందాం. చూడండి, మనందరము కూడా నేర్చుకోవలసింది సుస్థిరమైన నిశ్చలమైన ఆ భక్తిని మనం అందరం కూడా అలవర్చుకోవడానికి ప్రయత్నము చెయ్యాలి. చిన్నతనంలోనే పిల్లలకందరికీ కూడా ధ్రువుడి గురించి ప్రహ్లాదుని గురించి కథలు చెబుతూ వారిని మంచి మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నము ఇప్పటి నుండే ప్రతి తల్లి తండ్రి కూడా చెయ్యాలి. ఎందుకంటే మన సమాజము అన్యాయాలతో అక్రమాలతో నిండిపోయి ఉంది. కాబట్టి రేపటి రోజు ఆ స్వామి ఆ ధ్రువుణ్ణి ఏ విధంగా అనుగ్రహించబోతున్నాడో మనం తెలుసుకుందాం. ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.